ఆయన మీదన దాడి చేస్తే అప్పుడు కంట్రోల్ అయిపోతుంది అనుకున్న పిచ్చతనంతో చేసిన తప్పుడు పని అది బేసిక్ గా. రఘురామకృష్ణరాజు వస్తున్నాడని తెలిసి జనాలు మొబిలైజ్ చేశారంటే, కర్రలు బుచ్చుకుని మేకులు కర్రలు బుచ్చుకుని ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా రౌడీ ఎలిమెంట్స్, ఖచ్చితంగా రౌడీ ఎలిమెంట్స్. రఘురామకృష్ణరాజు ప్రీ ప్లాన్డ్ కాదు, ధైర్యం చేసి తెగించాడు అతను. దాడి ప్రీ ప్లాన్డ్, అతను కూడా ప్రీ ప్లాన్డ్ గానే వచ్చాడు తెగించింది. ఎందుకంటే నేను ఆయన జనసేన కార్యకర్తలు కొంతమందిని హిందూ సంఘాల వాళ్ళని వెంట పెట్టుకుని వెళ్ళాడు. అంటే కాదు సార్, ఇప్పుడు ఆయన వెనక ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ దళాలు వీళ్ళందరూ చూస్తే మహా అయితే ఒక 80 మంది దాకా ఉన్నారట, కానీ వీళ్ళు 500 మంది దాకా ఉన్నారంట. మరి ఎవరిది ప్రీ ప్లాన్డ్ అలా అనుకుంటే? నేను అనేది ఆయన ప్రీ ప్లాన్డ్ గా అంటే వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం, ఎందుకు భయపడాలి మనం అనే ధైర్యంతో వచ్చాడు. ప్రీ ప్లాన్ అంటే వాళ్ళని కొట్టాలని కాదు ఆయన వచ్చింది, ఆయన కొట్టాలని వీళ్ళు సిద్ధంగా ఉన్నారని తెలిసిన నేను నా గుడికి వెళ్తుంటే వాళ్ళు ఎవరు ఆపడానికి అన్నటువంటి తెగింపుతో వచ్చాడు ఆయన. అభినందించాలి ఆయన ఆ విషయం. అవును. కానీ ఒక కీలక హోదాలో ఉన్నాడు, పైగా అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. అంటే ఇది కూటమి ప్రభుత్వానికి కూడా ఒక అవమానకర సంఘటన. ఎందుకు దాన్ని నియంత్రించలేకపోయారు ముందే? ఇది ప్రభుత్వం ఏం చేయాలి దీని మీద? ఇది అవమానకర వనను బాధ్యత మరిచారంట నేను. ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఫస్ట్ రైట్ చేసినప్పుడే పరుగులు పెట్టాలి అధికార యంత్రం, నిద్రపోయి